నోరు మూసుకొని లోపలికెళ్ళు. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఆంటీ, మిమ్మల్ని కలిసాక నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అమ్మా, ఇలాగే కబుర్లు చెప్తూ కూర్చుంటావా? కాఫీ ఏమైనా తీసుకొస్తావా? మర్చిపోయాన్రా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. శర్వాణి, ఈ కేసుకు సంబంధించి నువ్వే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా నేను ఫాలో అవుతాను. చెప్పు, ఏం చేయమంటావు? కొద్దిసేపు కేసు సంగతి పక్కన పెట్టు. ఇంతకాలం ఎటు వెళ్ళావు? అసలు ఫోన్ లేదు, నువ్వు లేవు. ఏం జరిగింది మాధవ్? సడన్ గా ట్రైనింగ్ అవగానే మాయమైపోయావు. నీకు తెలియదేముంది? ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్, ట్రాన్స్ఫర్స్, మన జాబ్లో ఇవి కామనే కదా. అది సరే, సడన్ గా ఇక్కడేంటి అని. సింపుల్ గా చెప్పాలంటే మా అమ్మ నాకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయింది. ఇంతలో నాకు పోస్టింగ్ ఇక్కడిచ్చారు. ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి అమ్మను కూడా నాతో పాటు తీసుకొచ్చాను. ఓ గుడ్. శర్వాణి, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, మీరేం వరి అవ్వద్దు. మాధవ్కి మంచి అమ్మాయిని నేను చూసి పెడతాను, ఓకేనా? మాధవ్, బయలుదేరదామా? అదేంటమ్మా, చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చావు, అప్పుడే వెళ్తానంటావేంటి? ఆంటీ, మా టైమింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ చేతి వంటల్ని రుచి చూసే వెళ్తాను, ఓకేనా? పిచ్చిపిల్ల, నువ్వు అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావమ్మా. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. మాధవ్, ఓకే. అమ్మా, నువ్వు భోంచేసి రెస్ట్ తీసుకో. పద శర్వాణి. ఒరే మాధవ్, చిన్న మాట. నువ్వు పద శర్వాణి, నేను వస్తాను. సరే. ఏంటమ్మా? ఇంకా ఎంతకాలం రా ఇలా చెప్పకుండా దాస్తావు? అమ్మా, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసరికి నేను శర్వాణ్ణి పెళ్లి చేసుకుంటాను. తను బయట వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుందిరా. నువ్వు వచ్చిన పని అయిపోయిందన్నమాట. ఇంకా ఇక్కడెందుకు అమృత? వెళ్దాం పద. నువ్వు వచ్చిన పని అయిపోయిందన్నమాట. ఇంకా ఇక్కడెందుకు అమృత? వెళ్దాం పద.
భయపడి చూస్తావు? శర్వాణి అమృతక్క ఫ్రెండ్ అని తెలిసిపోయింది కదా, ఇక మనకే ప్రాబ్లం లేదు. ఒక పక్క నిన్ను చూసుకోలేక నేను, అమ్మను చూసుకోలేక నాన్న, ఇంట్లో అందరూ ఇలా పేషెంట్స్ అయిపోతే ఎలా? ఉండు, అమ్మ హాస్పిటల్లో ఎలా ఉందో ఏంటో నాన్నకు ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇక్కడ సమస్యని నేను సాల్వ్ చేద్దామనుకుంటే అక్కడ కేసునేమో శర్వాణి టేకప్ చేస్తుంది. అక్క, ఇంట్లో అందరూ పేషెంట్స్ అయిపోయారు చూడు. అరే, శర్వాణక్క అమృతకి ఫ్రెండేగా, టెన్షన్ ఎందుకని చెప్తున్నా. ఇంకా ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వైనా వాళ్ళకి ధైర్యం చెప్పక్కా. శర్వాణి నా ఫ్రెండ్ అయినంత మాత్రాన తను కాంప్రమైజ్ అవుతుందని ఎలా అనుకున్నావు శ్రావ్య? అదేంటక్క, మన ప్రాబ్లం క్లియర్ అయిపోయిందనుకుని పిచ్చిదానిలో సంబరపడిపోతున్నాను నేను. శ్రావ్య, నువ్వెలా హ్యాపీగా ఉన్నావో అలాగే మీ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండాలి. దానికోసం ఇంట్లో ఏదైనా జరిపిస్తే బెటర్ కదా. అక్క, మా హ్యాపీనెస్ పక్కన పెట్టు. మళ్ళీ శర్వాణక్కొస్తే ఏంటి మా పరిస్థితి? పోలీసులను చూస్తేనే భయమేస్తుంది. శ్రావ్య, ముందు నీలో ఉన్న భయాన్ని చంపేసి. ఏ టైంలోనైనా మళ్ళీ మన ఇంటికి పోలీసులు రావచ్చు. ఎంతకాలం నిన్ను నేను కాపాడుతూ ఉంటాను? ప్రతిసారి కుదరదు కదా. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఎలా అక్క? తప్పు చేసి తప్పించుకోవడం అంత ఈజీ కాదు కదా. అదే ఆ ఆలోచన నుండే బయటికి రమ్మంటున్నాను. ఇది కేవలం నీ ప్రాబ్లం కాదు, నీలాంటి చాలా మంది అమ్మాయిల ప్రాబ్లం అంటే నీకు అర్థం కావడం లేదా? ఇది నీ ఒక్కదాని సమస్య అయితే ఈ పాటికి నిన్ను తీసుకెళ్లి పోలీసులు కప్పు చెప్పేదాన్ని. మీ ఫ్యామిలీ అంతా మేమందరం ఒక తప్పు చేశామనే హ్యాంగ్ ఊర్లో ఉన్నారు. సైకలాజికల్ గా మిమ్మల్ని అందరినీ ఏదో ఒకటి చేసి ముందు మిమ్మల్ని ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకురావాలి. శ్రావ్య, ఏదైనా ఉంటే మా శర్వాణితో నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా ఇంటర్ఫియర్ అవ్వకండి. నేనుండగా సిచ్యువేషన్ మీ దాకా రానివ్వను. కానీ పొరపాటున మీ దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం ధైర్యంగా ఉండండి. బట్ ధైర్యంగా ఉన్నట్టు నటించొద్దు. అర్థమైందా? అలాగే అక్క. రాకేష్ కాల్ లిస్ట్ లో చివరి కాల్ నీకే చేశాడు కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా పోలీసులకు నీ మీద మళ్ళీ అనుమానం వస్తుంది. అయితే ఏంటి? ఆ రోజు నువ్వు అసలు ఫోనే వాడలేదు. పోలీసులు నిన్ను అరెస్ట్ చేసినట్టు ఆధారాలు క్రియేట్ చేశాం కదా. ఇంకా ఎందుకు భయం? నిన్ను ఎవరొచ్చి అడిగినా ఆ రోజు నువ్విక్కడ లేవు, పోలీస్ స్టేషన్లో ఉన్నావని చెప్పే. ఆ స్టేషన్ అడ్రస్ చెప్పు, అందులో ఉన్న ఎస్ఐ పేరు చెప్పు. వాళ్ళేది అడిగినా సమాధానం చెప్పు. వాళ్ళేం అడుగుతారో నువ్వేం చెప్పాలో చెప్పాను కదా. ఒకవేళ మీకు తెలియనివేవైనా ప్రశ్నలు అడిగితే నిజాయితీగా తెలియదని చెప్పండి. అబద్ధంలో కూడా నిజాయితీ కనిపించాలి, కానీ ఎస్కేప్ అవుతున్నట్టు మాత్రం కనిపించకూడదు. అలాగే అక్క, నా సైడ్ నుంచి ప్రాబ్లం క్లియర్. ఇంట్లో వాళ్ళు రోజురోజుకి డల్ అయిపోతున్నారు. నువ్వన్నట్టు వాళ్ల కోసం ఏదైనా జరిపిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. అవునమృత, మెంటల్గా అందరూ ధైర్యాన్ని కోల్పోయి భయంగా బతుకుతున్నారు. ఈ ఇంటికి పూర్వ వైభవం రావాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. శ్రావ్య, ఇప్పుడు అంకుల్ ఎక్కడున్నారు? అమ్మతో పాటు హాస్పిటల్లో ఉన్నారు. ఒకసారి అంకుల్కి ఫోన్ కలిపివు.
హలో హలో శ్రావ్య, ఏంటమ్మా? నాన్న, అమృత అక్క నీతో ఏదో మాట్లాడతానంటుంది. ఇవ్వమ్మా. మాట్లాడు. అంకుల్, ఆంటీకి ఎలా ఉంది ఇప్పుడు? డాక్టర్స్ పర్వాలేదు అన్నారు అమృత. ఇప్పుడు అర్జెంట్ గా మన ఫ్యామిలీ మైండ్ సెట్ ని చేంజ్ చేయాలి అంకుల్. ఏంటమృత నువ్వనేది? అంకుల్, తెలుసు తెలియకో ఇంట్లో పెద్ద కీడు జరిగింది. పైగా అది ఇంట్లోనే పెట్టుకుని అందరి మొహల్లో సంతోషం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అందుకే ఒకసారి సిద్ధాంతి గారిని అడిగి శాంతి హోమం జరిపిస్తే మంచిదేమోననిపిస్తుంది. శాంతి హోమమా? అవును అభి, ఇలాంటి టైంలో ఇంట్లో శాంతి జరిపిస్తేనే మంచిది. అంకుల్, మీరేమంటారు? ఇప్పటికే చాలా లేట్ చేసావు అమృత. నేను ఇప్పుడే సిద్ధాంత్ గారితో మాట్లాడతాను. అలాగే అంకుల్. ఉంటానమ్మా. శ్రావ్య, శాంతి హోమం జరిపిద్దామని అంటున్నారు అంకుల్. ఇంకా ఏర్పాట్లను చూద్దాం. ఏంటిది? ఈ కేసు ఇంత విచిత్రంగా ఉంది. ఒక్క ఆధారం దొరికినా దాన్ని పట్టుకొని డొంకంతా లాగేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర ఏ ఆధారం లేదే. ఎక్కడో ఏదో జరిగింది మాధవ్. ఎవరో పోలీస్ ప్రాసెస్ తెలిసిన వాళ్లే తెలివిగా ఇదంతా చేస్తున్నారని నా అనుమానం. చివరిసారిగా ఫోన్ చేసింది శ్రావ్య అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఏమో ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉంది. నాకేం అర్థం కావడం లేదు. సార్, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయా? సార్. సరే, అక్కడ పెట్టేసెళ్ళు. ఇదేంటి శర్వాణి, శ్రావ్య బెయిల్ పేపర్ జిరాక్స్ మన దగ్గరున్నాయి? మాధవ్, చెప్పాను కదా ఈ కేసు ఆ వేలో చూడొద్దని. వేరే యాంగిల్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో స్టడీ చేయండి. ఓకే ఓకే, చెప్పావు కదా. బెయిల్ పేపర్ జిరాక్స్ ఇందులో ఎందుకు పెట్టావా అని అర్థం కాక అడిగాను, అంతే. మిస్టర్ సురేష్ సార్, ఆ రోజు మీరు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఇవిగో శర్వాణి, తీసుకో. ఏదో కేసు అంటున్నావు కదా, నీకేమైనా పనికొస్తాయేమో. అది సార్ జరిగింది. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేకపోతే ఎలా సురేష్? ఈ కేసుని ఎలా డీల్ చేసేది? శర్వాణి, వాట్ హ్యాపెన్? నథింగ్ మాధవ్. ఓకే ఓకే, దీంట్లో మా మేనకోళ్ళ ర్యాంక్ ఎక్కడుందో ఏంటో. మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎంబీబీఎస్ స్టూడెంట్స్. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ లో కూడా మాస్ కాపీయింగా? ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఒక స్టూడెంట్ ప్లేస్ లో మరో స్టూడెంట్ ఎలా ఎగ్జామ్ రాస్తున్నాడో అర్థం కాదు. ఒకరి ఐడిని మరొకరి పేరు మీద క్రియేట్ చేసి మరీను. చచ్చా. మాధవ్, ఏమన్నావు? మళ్ళీ చెప్పు. అదే శర్వాణి, జనరల్ గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏది ఆ న్యూస్ పేపర్ ఇటువు. అంటే ఇలాంటిది మన కేసులోనే జరుగుండొచ్చు కదా.
వాట్ హ్యాపెన్ శర్వాణి? మాధు, నువ్వు ఒక పని చేయి. అర్జెంటుగా రాకేష్ వాళ్ళ పేరెంట్స్ని కలిసి తనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకునిరా. బ్యాంక్ స్టేట్మెంటా? దానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? డూ వాట్ ఐ సే. మూవ్ ఫాస్ట్. ఓకే ఓకే. సురేష్ మేడం, మీరు అర్జెంటుగా వెళ్ళి ఈ బెయిల్ పేపర్స్ కి సంబంధించిన కేసు ఏ స్టేషన్ లో బుక్ అయిందో ఈ కేసుకి సంబంధించిన రికార్డ్స్ కలెక్ట్ చేసుకుని రండి. 1 hour లో నాకు ఫుల్ డేటా కావాలి. అలాగే మేడం. సురేష్ చెప్పు. మేడం, ఆ రోజు శ్రావ్య అనే అమ్మాయితో పాటు మరో 3 అమ్మాయిలు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యారు మేడం. సురేష్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇమీడియట్లీగా ఆ 3 అమ్మాయిలు నా ముందుండాలి. ఓకే మేడం, 1 hourలో నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. గుడ్. దిగండి. రండి. మేడం, వీళ్ళే మేడం. అంతకుమించి మాకేం తెలీదు మేడం. ఓకే. ఆ రోజు మీతో పాటు శ్రావ్య కూడా పోలీసులతో మిస్బిహేవ్ చేసిందన్న కేసులో అరెస్ట్ అయిందన్నమాట. అవును మేడం. మీతో పాటు అరెస్ట్ అయిన శ్రావ్య ఈ అమ్మాయేనా? తను మా ఫ్రెండ్ శ్రావ్య కాదు. అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలీదు. అయితే మీతో పాటు అరెస్ట్ అయిన శ్రావ్య ఎక్కడుంది? తన తరపు వారు ఎవరో వచ్చి మాకు బెయిల్ ఇచ్చి మమ్మల్ని విడిపించారు మేడం. ఆ రోజే శ్రావ్య హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది మేడం. ఫోన్ నెంబర్ కూడా మార్చేసింది. ఓకే, ఏదైనా ఉంటే సురేష్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. సురేష్, వీళ్ళని జాగ్రత్తగా హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి. పదండి. అమృత, మమ్మీ త్వరగా రా. ఎంతసేపు మార్చుకుంటావు? అవతల పూజారి గారు పిలుస్తున్నారు. సరే 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 త్వరగా రా. హలో నాన్న, అన్నీ దొరికాయా? ఇప్పుడే కొన్నాను రా.
ఇక్కడ హోమం జరుగుతుంటే బయటకెళ్ళావేంటి నాన్న? చెప్తే నేనే వెళ్ళి తెచ్చేవానిగా. ఇదిగో బయలుదేరుతున్నారా? సరే త్వరగా రండి. ఒరే అన్నయ్య, డాడీ ఏమన్నారు? బయలుదేరుతున్నారంట. ఇంతకీ అమృతకెక్కడా? జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణ్వన్నోతిభిస్సేదసాదనగ్స్వాహా మహాగణాధిపతయాయ నమః. ఓం ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహా. సూర్యగ్రహాయ నమః. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వరస్సామృష్టయం భవావాచశ్చ సంగతే స్వాహా. చంద్ర శ్రావ్య, ఆంటీ అంకిల్ వాళ్ళు ఎక్కడా? 5 minutes లో వచ్చేస్తారు. అంగారగ్రహాయ నమః. నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. నిజాలు దాచడం, ఎస్కేప్ అవ్వడాలు, అబద్ధాలు ఆడటమా నీ వృత్తి ధర్మం? శర్వాణి, నీ పౌరుషం ఏదైనా ఉంటే నీ ప్రొఫెషన్లో చూపించు, అంతేకాని నా మీద కాదు.